స్పైడర్స్ వెబ్ దాడి తర్వాత రష్యా ఉక్రెయిన్పై భీకర దాడులు కొనసాగిస్తోంది. పీక్ స్టేజ్కి చేరింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. బాలిస్టిక్ మిసైళ్లతో రష్యా విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పెను విధ్వంసాన్ని కలిగిస్తోంది. 40 మిసైళ్లు 400 డ్రోన్లతో దాడి చేశారంటూ జెలెన్స్కీ చెప్తున్నారు. వందల సంఖ్యలో భవనాలు శిథిలమవుతున్నాయి. కీవ్లో ముమ్మరంగా సహాయక చర్యలు ఓవైపు కొనసాగుతున్నాయి. మరోవైపు మృతుల సంఖ్య భారీగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఆపరేషన్ స్పైడర్ వెబ్కు ప్రతీకారంగా రష్యా ఈ దాడులు కొనసాగిస్తుంది. రష్యా ఉగ్రవాద దేశం అంటూ నివాస ప్రాంతాలపై దాడులు చేస్తుందంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఉక్రెయిన్ రష్యాపై చేసిన స్పైడర్స్ వెబ్ దాడి తర్వాత ఒక్కసారిగా రష్యా ప్రతీకార దాడులకైతే దిగుతున్న పరిస్థితి కనబడుతోంది. రష్యా ఉక్రెయిన్ల మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక స్పైడర్ వెబ్ దాడితో డ్రోన్లతో 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ విజయంగా ప్రకటించుకున్న తర్వాత అటు రష్యాను క్రిమియాతో కలిపే బ్రిడ్జ్ను ఉక్రెయిన్ పేల్చివేసిన తర్వాత రష్యా ప్రతీకారంతో రగిలిపోతుంది. ముఖ్యంగా డ్రోన్లు మిసైల్తో విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతోంది. భారీ క్షిపణులతో దాడి చేస్తున్న పరిస్థితి. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పుతిన్తో చర్చలు జరిపారు. అయినా సరే తన పట్టు విడవడం లేదు పుతిన్. తాము దాడులకు పాల్పడి తీరుతామంటూ రష్యా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అందుకు తగ్గట్టుగానే ఉక్రెయిన్ రాజధానిపై రష్యా విరుచుకుపడుతుంది. భారీ క్షిపణులతో దాడులు చేస్తుంది. అంతకుముందు కూడా రష్యా కూడా 400 పైగా డ్రోన్లతో కీవ్పై విరుచుకుపడింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింత భీకరంగా మారుతోంది. 24 గంటల్లో దాదాపు 1500 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కీవ్లో డ్రోన్లు క్షిపణులు ఆర్మీ వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్టుగా కనపడుతుంది. మనం చూస్తున్న తాజా దృశ్యాలు రష్యా ఉక్రెయిన్ వార్కు సంబంధించిన తాజా దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కీవ్పై జరిగిన రష్యా క్షిపణి డ్రోన్ దాడిలో కనీసం 4 మరణించినట్టుగా తాజాగా అందుతున్నటువంటి అప్డేట్స్ ఇవి. 20 మంది గాయపడ్డట్టుగా అక్కడి నగర మేయర్ విటాలీ క్లిట్జో చెప్తున్నారు. ఉక్రెయిన్ అంతటా విస్తృత ఉమ్మడి దాడి సందర్భంగా వైమానిక దాడి సైరన్లు కూడా మోగినట్టుగా చెప్తున్నారు. ఇక అనేక ప్రదేశాల్లో రక్షణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా రాజధాని కీవ్లో బహుళ పేలుళ్లు సంభవించాయి. అక్కడ పడిపోతున్న శిథిలాలు, ఆ ప్రాంతంలో ఎలాంటి పేలుళ్ళు ఉన్నాయో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అనేక ప్రాంతాల్లో మంటలు చెలరేగుతున్నాయి. వాయు రక్షణ వ్యవస్థలు అక్కడ వచ్చినటువంటి డ్రోన్లను అలాగే మిసైల్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆ కీవ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడుతున్న పరిస్థితి రష్యా. ఇంకా ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు కూడా పూర్తిగా నేలమట్టం అవుతున్న పరిస్థితి. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా విరుచుకుపడుతున్న సందర్భంలో ఒక్కసారిగా భారీ బహుళ అంతస్తుల భవనాలు ఏ రకంగా దెబ్బతింటున్నాయో మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. బిగ్ టీవీ స్క్రీన్పై డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా వార్కు సంబంధించిన తాజా విజువల్స్ అవి, తాజా దృశ్యాలు అవి. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా డ్రోన్లతో మిసైల్తో విరుచుకుపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు సోలోమియాన్స్క్ జిల్లాలోని 16 అంతస్తుల నివాస భవనానికి సంబంధించినటువంటి దృశ్యాలు అవి. 11వ అంతస్తులో మంటలు చెలరేగే అత్యవసర సేవలు అపార్ట్మెంట్ నుంచి 3 వ్యక్తులను కాల్ చేయించారు. ఈ నేపథ్యంలోనే మరొక గిడ్డంగిలో కూడా మంటలు చెలరేగినట్టుగా చెప్తున్నారు. ఇక ఈ దాడిలో కీవ్లోని 2 స్టేషన్ల మధ్య మెట్రో ట్రాకులు దెబ్బతిన్నాయి. ఎటువంటి అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఉత్తర చెర్నిహో ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ భవనం సమీపంలో షాహిద్ డ్రోన్ పేలి కిటికీలు తలుపులు పగిలిపోయినట్టుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక బాలిస్టిక్ క్షిపణుల పేలులు కూడా నమోదైనట్టుగా చెప్తున్నారు. ఉక్రెయిన్ రష్యాలను విడదీసి శాంతిని కొనసాగించే ముందు కొంతకాలం పోరాటానికి అనుమతించడం మంచిదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి కొనసాగింది. ఇక 3 ఏళ్ల యుద్ధాన్ని ఆపాలంటూ ట్రంప్ తరచుగా చేసే విజ్ఞప్తి నుంచి కూడా ఇది మినహాయింపుగానే మనకు అర్థమవుతుంది. మరోవైపు జర్మనీ కొత్త ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జన్ కలిసిన సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఒత్తిడి తీసుకురావడం ద్వారా రక్తపాతాన్ని ఆపగల ఒక కీలక వ్యక్తిగా కొత్త జర్మనీ ఛాన్సలర్కు ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ తర్వాత రష్యా ప్రతీకార దాడులకైతే పూర్తి స్థాయిలో
జరుపుతున్న పరిస్థితి కనబడుతుంది. మా కొలీగ్ సయీద్ జాయిన్ అవుతున్నారు. సయీద్, ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ తర్వాత ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తుంది. మనం చూస్తున్న ఆ తాజా దృశ్యాలే స్క్రీన్పై మనకు దాడులకు అద్దం పడుతున్నాయి. ప్రధానంగా ఎలాంటి దాడులు కొనసాగిస్తుంది రష్యా? ఉక్రెయిన్లో ప్రస్తుతం ఎట్లాంటి డ్యామేజ్ కొనసాగుతుంది? ఎస్ ఇరాన్ ఏదైతే ఉక్రెయిన్ రీసెంట్ గా ఒక 4 రోజుల క్రితం అయితే దాడి చేసిందో రష్యా పైన, డ్రోన్స్ యూజ్ చేసి రష్యాలోని భూభాగంలోకి వెళ్ళిన తర్వాత డ్రోన్స్ యూజ్ చేసి అక్కడ దాడులు చేసిన తర్వాత రష్యాకి సంబంధించిన 41 యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయి, బాంబర్ల విమానాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో రష్యా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అండ్ పుతిన్ కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. మేము తీసుకోబోయే ఏదైతే ప్రతీకార దాడి ఉంటుందో దాని వల్ల ఉక్రెయిన్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతుంది. అండ్ ఫర్దర్ గా కూడా ఈ యుద్ధం కూడా ఇంతటితో ఆగిపోతుంది అన్నంత రేంజ్ లో కూడా మేము దాడి చేస్తామన్నట్టు కూడా పుటిన్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ఉక్రెయిన్ దాడి చేసే కొద్ది గంటల ముందు రష్యా ఇంకా ఉక్రెయిన్ ఇద్దరి మధ్య శాంతి చర్చలు జరగాల్సి ఉంది ఇస్తాంబుల్ లో. కానీ ఇలా ఉక్రెయిన్ దాడి చేయడం వల్ల ఆ శాంతి చర్చలకు సంబంధించి కూడా ఎలాంటి రిజల్ట్ రాలేదు. ఇక ఫర్దర్ గా కూడా రష్యా చెప్తూనే వస్తుంది, మేము చేసే భీకర దాడులకు ఖచ్చితంగా ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే రష్యా చెప్తూ వస్తుంది. ఇదే నేపథ్యంలో కూడా రీసెంట్ గా ఇవాళ కూడా రష్యాకి సంబంధించి కొన్ని అటాక్స్ ఉక్రెయిన్ లో జరిగాయి. ఇప్పటి వరకు 20 మంది కూడా చనిపోయినట్టు కూడా ఇప్పటికీ తెలుస్తుంది. అయితే నిన్న అర్ధరాత్రి ఉక్రెయిన్ ఒక మెరుపు దాడి చేసింది. కీలకమైన ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో, రష్యాలో ఉన్న కీలకమైన ఎయిర్పోర్ట్ పైన దాడి చేసింది. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర వీళ్ళు బాలిస్టిక్ మిసైల్స్ కి సంబంధించిన మిసైల్ లాంచర్స్ ని రష్యాకి సంబంధించిన బలగాలు మోహరించడం జరిగింది. అయితే ముందుగానే పసిగట్టిన ఉక్రెయిన్ బలగాలు ఏం చేశాయంటే వెంటనే డ్రోన్ అటాక్స్ తో అక్కడ ఉండే బాలిస్టిక్ మిసైల్ లాంచర్స్ ని, దాంతో పాటు ఆ లాంచర్స్ ని క్యారీ చేసే ప్లేన్ తో పాటు మరొక యుద్ధ విమానం కూడా అక్కడ మోహరించింది. వాటిని కూడా కంప్లీట్ గా ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. సో దీంతో మరింతగా ఈ యుద్ధానికి సంబంధించి మరింత తీవ్రతరమైంది. అందుకే మరొకసారి రష్యా వాన్ చేయడం కాకుండా ఏకంగా ఈసారి దాడి చేసింది. ఈ దాడుల్లో ఇప్పటికీ 20 మందికి పైగా జనాలు చనిపోయినట్టు తెలుస్తుంది. అండ్ ఆల్సో చాలా వరకు కూడా ఎక్కడైతే జనాలు ఉంటారో, సామాన్య ప్రజలు ఉంటారో అక్కడ రష్యా దాడి చేస్తుంది. రష్యా ఒక ఉగ్రవాద దేశం అంటూ కూడా ఇప్పటికే ఉక్రెయిన్, అదేవిధంగా ఉక్రెయిన్ కి సంబంధించిన ప్రతినిధి జెలెన్స్కీ కూడా ఇదే నేపథ్యం చెప్తున్నారు. అయితే ప్రజెంట్ జరిగిన దాడుల్లో ఇప్పటికీ 20 మంది చనిపోయారు. అండ్ ఆల్సో రష్యా ఒక మాసివ్ ఏరియల్ అటాక్ చేసింది డ్రోన్స్ తో, అదేవిధంగా ఫైటర్ జెట్స్ తో కూడా ఉక్రెయిన్ భూభాగంలోకి వెళ్లి మరి అటాక్ చేసింది. సో దీంతో ఇప్పటికే ఏం జరుగుతుందా అనే ఒక భయానక సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. అయితే మరోవైపు ఏమో ట్రంప్ కూడా రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ కూడా ఇప్పటికే ఉక్రెయిన్ ఇంకా రష్యాకి సంబంధించిన ఇద్దరు ప్రతినిధులు, అటు జెలెన్స్కీ కావచ్చు లేదా పుతిన్ కావచ్చు, ఇద్దరు కూడా చిన్న పిల్లల్లాగా గొడవలు పడుతున్నారని కూడా వ్యాఖ్యానించారు. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య గత 4 ఏళ్ల నుంచి యుద్ధం సాగుతుంది. అయితే యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా చాలా మంది కూడా ప్రయత్నించినా, వేరే దేశాలు ప్రయత్నించినా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి రిజల్ట్ రాలేదు. అండ్ రీసెంట్ గా కూడా ట్రంప్ నేను గెలిస్తే రష్యా ఇంకా ఉక్రెయిన్ యుద్ధం నేను గెలిచిన 24 గంటల్లో ఆపేస్తానని చెప్పినప్పటికీ కూడా ఆ ట్రంప్ చెప్పిన మాటలు కేవలం మాటలుగానే మిగిలిపోయాయి. ఆయన కూడా ఎంత ట్రై చేసినప్పటికీ పుతిన్ ని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా పుతిన్ అయితే నేను కూడా వెనక్కి తగ్గను, ఖచ్చితంగా ఈ యుద్ధం అనేది ఉక్రెయిన్ వినాశనంతోనే ముగిస్తుందంటూ కూడా పుతిన్ చెప్పడం జరిగింది. అయితే రీసెంట్ గా కూడా ట్రంప్ మాట్లాడుతూ వీళ్ళిద్దరు కూడా చిన్న పిల్లలు గొడవ పడుతున్నారంటూ కూడా ట్రంప్ ఇదే నేపథ్యం చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఒకవేళ అణుబాంబులతో ఉక్రెయిన్ పైన దాడి చేస్తే ఇది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని కూడా ఇప్పటికే చాలా మంది వార్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సయీద్. సో మొత్తం మీద రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఇప్పుడు రష్యా మరిన్ని ప్రతీకార దాడులకైతే తెగబడుతుంది. స్పైడర్ వెబ్ ఆపరేషన్ తర్వాత పరిణామాల నేపథ్యంలో గురువారం ఉక్రెయిన్లోని ఫ్రైలుకీ నగరంలో డ్రోన్ల దాడి జరిపింది. నివాస ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఓ ఏడాది బిడ్డతో సహా 5గురు మృతి చెందినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్కు 100 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది. అక్కడ ఎలాంటి మిలిటరీ ఆస్తులు లేవని ఉక్రెయిన్ అధికారులు చెప్తున్నప్పటికీ అపార్ట్మెంట్లపై దాడులు జరిగినట్టుగా ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. దాదాపు 100 డ్రోన్లు తాకైనట్టుగా జెలెన్స్కీ వెల్లడిస్తున్నారు. రష్యా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ ఘర్షణ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది మాత్రం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. సో మొత్తం మీద రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా గట్టి స్కెచ్ వేసినట్టుగా అర్థమవుతుంది. బుధవారం రోజు
బుధవారం రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో దాదాపు 75 నిమిషాల పాటు పుతిన్ మాట్లాడినప్పుడు చాలా తీవ్ర స్థాయిలో హెచ్చరిక స్వరాలు ఉక్రెయిన్ వైపు జారీ చేసినట్టుగా అర్థమైంది. ఖచ్చితంగా ఎందుకంటే ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ తర్వాత ఉక్రెయిన్ రష్యాను ఒక కుదిపింది. దాదాపు 41 TU శ్రేణి యుద్ధ విమానాలను కావచ్చు, అలాగే A-50 బాంబర్లను కావచ్చు, రాడార్ విమానాలను కావచ్చు విధ్వంసం చేసిన పరిస్థితి. దీంతో రష్యా ఒక్కసారిగా భారీ ప్రతీకార దాడులకైతే ప్లాన్ చేస్తుంది. అది ఊహించని రీతిలో ఉంటుందన్నట్టుగా పుతిన్ ట్రంప్కు చెప్పినట్టుగా చెప్తున్నారు. ట్రంప్ ఈ విషయాన్ని ఎక్స్లో వెల్లడించిన తర్వాత మళ్ళీ క్రెమ్లిన్ కూడా దాన్ని ధృవీకరించింది. అంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు రష్యా ఎంతటి భారీ స్థాయిలో ఇక ఉక్రెయిన్పై విరుచుకుపడే అవకాశం ఉందో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ప్రధానంగా డ్రోన్లు అలాగే మిసైల్స్తో ఇప్పటికే ఆయా నగరాలపై రాజధాని కీవ్ కావచ్చు, దానికి సమీపంలో ఉన్నటువంటి నగరాలపై విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద భారీ దాడులకైతే రష్యా ప్లాన్ చేస్తుంది. ఊహించని రీతిలో దాడులు ఉంటాయని రష్యా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇదే అంశాన్ని కూడా ఇటు ట్రంప్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవైపు శాంతి చర్చలు ప్రక్రియ ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఇస్తాంబుల్లో జరిగిన శాంతి చర్చలు కేవలం గంట మాత్రం జరిగాయి. కేవలం సైనికుల అప్పగింత లేదా శవాల అప్పగింతకు సంబంధించిన ప్రక్రియ వరకు మాత్రమే ఈ ప్రస్తావన వచ్చింది. అటు శాంతి చర్చలు జరుగుతూనే ఇటు యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా భవిష్యత్తులో యుద్ధం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతోంది, ఉక్రెయిన్ రష్యా పరస్పరం ఎలాంటి దాడులు చేసుకుంటాయని మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.